మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణ చట్టంను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆత్మకూరు పట్టణంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ పరిధిలో ఈ ర్యాలీ నిర్వహణ కొరకు ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా, ఈ ర్యాలీకి మద్దతుగా పట్టణంలోని ముస్లిం సోదరులు, లౌకికవాదులు, వైఎస్ఆర్సీపీ, సిపిఎం పార్టీ నేతలు, సిఐటియు ఇతర సంస్థలు మద్దతు పాల్గొన్నాయి. మొదట సత్రం సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. బీఎస్ఆర్ సెంటర్లో ర్యాలీని ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ మెంబర్లు పి యస్తానీ బాషా, మున్నా, పి మస్తాన్, ఎస్కే ఖలీల్, సల్మాన్ ఖాన్, ఎస్డి జమీర్, ఎస్కే సంధాని, శేషారెడ్డి, లక్ష్మీపతి, నాగయ్య, ఆదిశేషయ్య, నాగులపాటి ప్రతాప్, కొండా వెంకటేశ్వర్లు, చర్చి పాస్టర్లు, అధ్యక్షులు ప్రసాద్, అన్ని మసీదుల మసీద్ మత పెద్దలు హాజరయ్యారు. మధ్యలో ఇంకొక బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ దగ్గర కూడా ప్రముఖులందరూ కొంచెం జాగ్రత్త రావాల్సిందిగా కోరుతున్నాం. బ్యానర్ చూసుకుంటున్నా యువత బ్యానర్ వెనక రావాల్సిందిగా కోరుతున్నాం. उनके बारे में हम सब दुआ करना है, अल्लाह पाक उन सब की मग़फ़िरत अता फरमाए. जो ఇటీవలే రాజ్యాంగంలో మన భారత ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తెచ్చింది. అందులో కొన్ని సవరణలు జరగవలసిందిగా మేము కోరుతున్నాము. ఎందుకైతే పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది, కానీ కొన్ని సవరణలు ఖచ్చితంగా జరగాలి. మా ముస్లిం తరఫున యువతకు ముస్లిం మసీదులు, ఖబరస్థాన్లు ఈ మా ప్రభుత్వం వెంటనే ఈ బిల్లుని రద్దు చేయాలి. ఇది మన డిమాండ్. ముస్లిం, సిక్, క్రిస్టియన్ మేమందరం భాయి. హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి మన భారతదేశంలో బ్రతుకుతున్నాము. మనకేదైనా కష్టం వస్తే హిందూ భాయి మాకు తోడుగా ఉంటాడు. హిందూ భాయికి ఏదైనా కష్టం వస్తే ముస్లింలు తోడుగా ఉంటారు. ఇది మన సంస్కృతి, మన భారతదేశం ఒక ఐక్యత ఎప్పుడు ఇలానే ఉండాలని ప్రతి ఒక్క ముస్లిం కూడా కోరుకుంటున్నాడు. భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ఒక బిల్లులో చాలా రకాలుగా ఇబ్బందులు ముస్లింస్కు ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము చూస్తూ ఉన్నాము. యూపీ ప్రభుత్వం చట్టం ఏదైతే ఏ రోజైతే అమల్లో వచ్చిందో అప్పటి నుంచి మసీదులు కూల్చివేయడము, మద్రసాలను తొలగించడము, ఖబరస్థాన్ల దగ్గర దాని యొక్క పత్రాలు అడగటము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు.
కనుక ఇది అభద్రతా భావం కనుక మేమందరం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాము. వక్ఫ్ చేసి తలపెట్టిన ఈ ర్యాలీకి ఇచ్చేసిన ప్రజా సంఘాల నాయకులకి, లౌకికవాదులకి, అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, గ్రామాల నుండి వచ్చిన మిత్రులకి, పట్టణంలో నుంచి వచ్చిన మిత్రులకి పేరు పేరున విప్లవ అభినందనలు. మిత్రులారా, నేను ఇందాక మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, వక్ఫ్ అంటే దేవుడి పేరు మీద మనం ఇచ్చే దాన ధర్మాలు అని చెప్పేసి. ఇలాంటి ఆస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వం కన్నేసిందంటే ఇంకా మనం ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెలో పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నాను. ఈరోజు ముస్లింల మీద దాడికి ప్రారంభించారు, ఇంకా తర్వాత క్రిస్టియన్ల మీద దాడి ప్రారంభిస్తారు, ఆ తర్వాత హిందూ సోదరుల ఆస్తులు కూడా తీసేసుకుంటారు. అయితే ఇదేదో ఒక ముస్లిం సోదరులకు సంబంధించిన ఒక చట్టమే అనుకుంటున్నారు. దేశాన్ని విభజించాలంటే, ఐకమత్యాన్ని తుంచేయాలంటే ఒక్కొక్కరిని విడివిడిగా చేసి ఈ ఐకమత్యాన్ని తుంచేసి మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న ఆస్తులన్నీ ఆదాని అంబానీలకు కట్టబెట్టడం కోసమే నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిందని మేము అభిప్రాయపడుతున్నాం. అయితే ముస్లిం సోదరులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. మనం మన ఆస్తులు ఎక్కడున్నాయి, ఏమవుతున్నాయని స్పృహ లేకుండా వదిలేస్తున్నాం వీటిని. మన ఆస్తులకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఇది నాది కాదులే అనుకోకుండా ఇది మనది, ముస్లింలదని చెప్పేసి ప్రశ్నించినప్పుడే మన ఆస్తులు రక్షించబడతాయి. అలా కాకుండా వదిలేస్తే మన ఆస్తులు రక్షించబడతాయి. ఆ సాగు చూపించే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. పేద ముస్లింలకు న్యాయం చేయడం కోసమే ఈ చట్టం అని చెప్పారు. అన్ని అబద్ధాలు. ముస్లింల ఆస్తులు దోచుకోవడం కోసమే ఈ చట్టం తెచ్చారు. రేపు ఇక్కడ ఖబరస్థాన్ ఉంది, దాన్ని కూడా వర్క్ ఫర్ యూజర్ చట్టం కింద 4 నెలల్లో మనం పత్రాలు సమర్పించకపోతే కోర్టుకి ఆ ఖబరస్థాన్ కూడా తీసేసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి పెద్ద కుట్ర చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి కుట్రల్ని తిప్పికొడతాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ ఉద్యమం విజయవంతమయ్యే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు చట్టాలు 1 సంవత్సరం, రైతు వ్యతిరేక చట్టాలు వచ్చినప్పుడు ఢిల్లీలో రైతులు 1 సంవత్సరం పాటు ఉద్యమం చేసి ఆ రైతు చట్టాలని వెనక్కి తీసుకునే వరకు ఆ ఉద్యమాన్ని నడిపారు. ఆ రైతుల్ని స్ఫూర్తిగా తీసుకొని వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. అప్పుడు నరేంద్ర మోడీ గారు సారీ కూడా చెప్పారు. ఈసారి కూడా ముస్లిం సోదరులకి 140 కోట్ల 140 కోట్ల భారతీయులకి నరేంద్ర మోడీ గారు మళ్ళీ సారీ చెప్పే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరున మరొకసారి అందరికీ అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను.